ఏపీ లిక్కర్ కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి మరోసారి సిట్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 12న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. శనివారం ఉదయం 10 గంటలకు విజయవాడ సిపి కార్యాలయం 2వ అంతస్తులోని సిట్ కార్యాలయానికి రావాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇప్పటికే 2 పర్యాయాలు విజయసాయిరెడ్డిని సిట్ విచారించింది. రాజ్ కేసిరెడ్డి అరెస్ట్ తర్వాత విజయసాయిరెడ్డిని ఎఫ్ఐఆర్లో సిట్ చేర్చింది. మద్యం పాలసీకి సంబంధించి మొదటి సమావేశం హైదరాబాద్ జర్నలిస్ట్ కాలనీలోని తన నివాసంలో, రెండో సమావేశం తాడేపల్లిలోని నివాసంలో జరిగిందని విజయసాయిరెడ్డి తెలిపారు. సిట్ అధికారులకు కూడా అదే వివరించినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలోనే విజయసాయిరెడ్డిని రెండోసారి విచారణకు రావాలని సిట్ అధికారులు నోటీసులు ఇవ్వడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే ఈ మద్యం కేసులో 11 మంది నిందితులను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. విజయసాయిరెడ్డి ఏదైతే మాజీ రాజ్యసభ సభ్యుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మాజీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాజ్యసభ సభ్యుడు, ప్రస్తుతం అయితే ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి లిక్కర్ స్కామ్ లో మరొకసారి తనకైతే సిట్ అధికారులతో నోటీసులు అయితే జారీ చేశారు. ప్రధానంగా ఇప్పటికే 11 మంది ఇప్పటికే రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. దీంట్లో అంటే ఏదైతే లిక్కర్ స్కామ్ లో ఉన్నటువంటి ఏదైతే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అరెస్ట్ తర్వాత విజయసాయిరెడ్డి పేరును కూడా ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేయడం అయితే చూస్తున్నాం. ప్రధానంగా అంటే ఈ యొక్క లిక్కర్ స్కామ్ సంబంధించి ఈ చర్చలు కానీ ఈ లిక్కర్ స్కామ్ సంబంధించి కుట్రంతా కూడా ఏదైతే విజయసాయిరెడ్డి ఇంట్లోనే జరిగిందంటూ కూడా మొదటి నుంచి కూడా మనకు వినిపిస్తున్న మాటలు. ప్రధానంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి జర్నలిస్ట్ కాలనీలో మొదటిసారిగా సమావేశం అయితే అయినట్లయితే స్వయంగా విజయసాయిరెడ్డి చెప్పడం, తర్వాత ఆ తాడేపల్లిలో ఉన్నటువంటి తన నివాసంలో రెండోసారి ఆ లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఆ కుట్రదారులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా కూర్చొని తన ఇంట్లోనే మాట్లాడుకున్నారంటూ కూడా మనకైతే బయటకు తెలిసిన విషయాలు అయితే అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే గతంలోనే 2 సార్లు అయితే ఇప్పటికే విజయసాయిరెడ్డి అయితే సిట్ అధికారుల ముందుకైతే హాజరైనట్లు చూస్తాను. అధికారుల ముందు హాజరైన తర్వాత కూడా తను ఏదైతే బయట చెప్పాడో తన ఇంట్లో అంటే హైదరాబాద్ ఇంట్లో పాటు తాడేపల్లిలో ఉన్నటువంటి నివాసాల్లో 2 చోట్ల కూడా ఈ యొక్క లిక్కర్ స్కామ్ కు సంబంధించి మాట్లాడుకున్నాము, కానీ నా దాంట్లో ప్రమేయం అయితే లేదు అని చెప్పే ప్రయత్నం అయితే చేశారైతే మనకు అర్థమవుతుంది. ఏదైతే మీడియా ముఖంగా కాకుండా సిట్ అధికారులకు కూడా సేమ్ అదే సమాచారం ఇచ్చానని చెప్పేసి కూడా మీడియా ముఖంగా కూడా చెప్పడం అయితే మనం చూస్తున్నాం. ఇప్పటికే చాలా వేగాన్ని పెంచినటువంటి సిట్ అయితే ఎవరైతే దీంట్లో సూత్రధారులుగా ఉన్నారో వారందరినీ ఒక్కొక్కరిని అయితే అరెస్ట్ చేస్తూ ఒక్కొక్కరిని అయితే విచారణకు పిలుస్తున్న నేపథ్యం అయితే మనం చూస్తున్నాం. ఇప్పటికే 2 పర్యాయాలు ఈ విచారణకు అయితే హాజరైనటువంటి విజయసాయిరెడ్డిని రేపు ఉదయం 10 గంటలకల్లా విజయవాడలో ఉన్నటువంటి సిట్ కార్యాలయంలో 2వ అంతస్తులకు అటెండ్ అవ్వాలని కూడా ఇప్పటికే సిట్ అధికారులు అయితే నోటీసులు జారీ చేసిన పరిస్థితి మనం చూస్తాము. దీంతో పాటు ఇప్పటికే సిట్ ఏదైతే 3,200 కోట్ల రూపాయలు దీన్ని అంటే లిక్కర్ స్కామ్ జరిగింది అంటూ కూడా పెద్ద ఎత్తున అంటే ఇప్పటికే సిట్ అధికారులు అయితే ఒక ప్రాథమిక అంచనాకైతే వచ్చినట్లయితే మనకు అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే 11 మంది కసిరెడ్డి రాజశేఖర రెడ్డితో పాటు అదేవిధంగా ఐఏఎస్ అధికారులు ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, అదేవిధంగా గోవిందప్ప బాలాజీ అంటే ప్రముఖులైనటువంటి వీరితో పాటు రాజ్ కసిరెడ్డి కూడా ప్రస్తుతానికైతే రిమాండ్ ఖైదీలుగా కొనసాగుతున్నారు. మరొక మారు ఒక్కొక్కరిని పిలిచి సిట్ అధికారులు అయితే విచారణ చేస్తూ దీన్ని వేగం అయితే పెంచినట్లు చూస్తానని అయితే మనకు అర్థమవుతుంది.